నువ్వు నువ్వు ఎలా బతుకొచ్చావు? సమాధి నుంచి ఎలా బట్టుకొచ్చావు? ఇంటికి వచ్చేసే వదినా. ఆ ఇంటికా? నేను చచ్చినా రాను. ప్లీజ్ వదినా. ఏదో పొడి చేస్తానని బెదిరెళ్ళావు కదా, ఏమైంది? నీ లహరి ఊరు యలమంచలు వచ్చేసాం. మేం పుట్టింది పెరిగింది బీదర్లోనే అయినా ఎక్కువ కాలం తిరిగింది మాత్రం ఈ ఆంధ్రాలోనే అన్నట్టు తయారైంది మా పరిస్థితి. ఏమంటావు అక్క? అవును తమ్మా, నిజం గీత. ఒకప్పుడు శ్వేత కోసం తిరిగాను, ఆ తర్వాత నా కొడుకు కోసం తిరిగాను, ఆ తర్వాత నా లహరి కోసం తిరిగాను. ఆల్మోస్ట్ ఆంధ్రాని కవర్ చేశాను. ఇంకా రోమింగ్లో ఊర్లు తిరిగే సహనం చచ్చిపోయింది. టవర్లో ఒక్కచోట కూర్చొని చక్రం తిప్పుతాను. నిన్ను అడ్డం పెట్టుకుని నిన్ను రిమోట్లా వాడుకొని లహరినే నా దగ్గరకు రప్పించుకుంటా. ఏయ్ గీత, నీ ఫ్రెండ్ చాలా తెలివిగా మేం కిడ్నాప్ చేసిన పార్దు గాడిని ఎత్తుకుపోయింది, ఆ గండం గాడిని ఎత్తుకుపోయింది. నిన్ను కూడా అలాగే కాపాడుకుని తీసుకెళ్తుందని కలలు గనక. లహరి వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పు. నాకు తెలీదండి. తెలుసు. నీ మొబైల్ దొరికిన తర్వాత బీదర్ అంతా వాలేసి నిన్ను పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది నాకు తెలీదు అని నువ్వు ఒక చిన్న మాట చెప్తావని కాదే, నిజం చెప్తావని. ఏయ్, అక్కడ వేషాలు వేసినట్టు ఇక్కడ వేసావంటే రిషినంద అసలు స్వరూపం చూస్తావు. మేమేదైనా ఆపరేషన్ మొదలు పెడితే అది సక్సెస్ కావాలి, లేదంటే మాకు నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో మేము హత్యలు చేయడానికి కూడా వెనకాడం. కొన్ని నిజాల విలువ ప్రాణంతో సమానం. లహరి ఎక్కడుందో చెప్తే నీ ప్రాణం నీకు దక్కుతుంది. నా ప్రాణం పోయినా సరే నేను లహరి అడ్రస్ చెప్పను. అవునరా, లహరి అడ్రస్ ఎక్కడో నాకు తెలుసు, అయినా సరే నేను చెప్పను. ఏంటే? ఆగుతమ్మా, ఏం చేస్తున్నావు? ఇది ఎలా మాట్లాడుతుందో చూసావా? అలా అని కాల్ చేస్తావా? తల్లో బుల్లెట్ దించేస్తావా? దీని మెదడు చిట్లిపోయేలా చేస్తావా? ఆ పని చెయ్యాలనుకుంటే రోడ్డు మీద కనిపించినప్పుడు వేసేసేవాళ్ళం కదా, ఇంత టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాం? ఇనుముని నిప్పులో కాల్చినప్పుడు ఎర్రగా ఉంటుంది, తర్వాత నల్లగా అయిపోతుంది. ఇది కూడా అంతే, మంచి తెగింపు మీద ఉంది, కాస్త చల్లబడ్డాక మన దారిలోకి వస్తుంది. ప్రాణం అంటే ప్రపంచంలో ఎవరికి చేదు చెప్పు, గీతకు మాత్రం తీపుండదా ఏంటి? టేక్ యూర్ ఓన్ టైం గీత. ఇప్పుడేగా వచ్చాం, కొంచెం రిలాక్స్ అవ్వు, తర్వాత నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇదేమన్నా గేమ్ షోకి వచ్చిందా, క్విజ్ ప్రోగ్రామ్కి వచ్చిందా? నిదానంగా ఆలోచించమంటారు. గొంతు మీద పెట్టి కలిస్తే నిజం జెట్ స్పీడ్ లో బయటకు వస్తుంది. ఫైనల్ గా అదే జరుగుతుంది తమ్మా. నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? రిలాక్స్. ఇదిగో మంచినీళ్లు తాగు.
చూడు గీత, గరుడ పురాణంలో ఎన్ని రకాల శిక్షలుంటాయో మాకు తెలియదు గాని మా దగ్గర మాత్రం ఇంచుమించు 1000 రకాలుంటాయి. నువ్వు నిజం చెప్పకపోతే ఒక్కొక్కటి అప్లై చేస్తూ ఉంటాం, సరేనా? ఈ రోజు నువ్వు మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతున్నావు. మీ అమ్మ ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టదు. చక్కగా అమ్మ గోరుముద్దలు తింటూ, అమ్మతో ఆడుకుంటూ, అమ్మ ప్రేమతో పెరిగి పెద్దోడివి కావాలి. నేనెప్పుడైనా కనిపిస్తే బాగున్నావా అని పలకరించాలి, సరేనా? లహరి, శ్వేత గారిని డిశ్చార్జ్ చేసే టైం అయింది, వెళ్దామా? దా. లహరి, నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. మీ ఇద్దరికి లంచ్ ప్రిపేర్ చేశాను. కన్నయ్యని ఇచ్చేసి వచ్చి లంచ్ చేయండి. ఈవినింగ్ నీకు వీలైతే డిన్నర్ రెడీ చేయి, లేదంటే వదిలే, నేను వచ్చాక చేస్తాలే. ఎంతసేపు వంటలు గోలే తప్ప వదిలి గురించి మాత్రం పట్టించుకోవటం లేదు నువ్వు. నిన్న నువ్వు మాట్లాడావు, నీకు చెప్పాల్సింది చెప్పింది. ఇంకా నేను ఫోన్ చేసి ఏం మాట్లాడను? లహరి మాట్లాడడం వేరు, మీరు మాట్లాడడం వేరు కదా సార్. ఎవరు మాట్లాడినా అటు నుంచి వచ్చే ఆన్సర్ ఒకటే పార్దు. అనుభవంతో చెప్తున్నాను. మీరు చేస్తే కస్తూరి గారు మనసు మార్చేమో, ఒక్కసారి చేయండి సార్. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి చేస్తాను. అటు నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో మీరు వినండి. చివరికి ఉల్లిపాయలు కూడా ఏడిపించుకు తింటున్నాయి. ఈ ముసల్దానికి ఫ్యాన్స్ ఎక్కువ. పూటకు 30 ఫోన్లు వస్తుంటాయి. కొడుకు దుబాయ్లో ఉన్నాడని బడాయిపోతుంది. ఫోన్ మాత్రం ముష్టి ఫోన్ వాడుతుంది. ఒక నెంబరు కనిపించదు, పాడు కనిపించదు. హలో, నేను వినోద్ని మాట్లాడుతున్నాను. కస్తూరితో మాట్లాడాలి, ఒకసారి ఫోన్ ఇస్తారా? కస్తూరి లేదయ్యా వినోదు. నిన్న మీ చెల్లెలు ఫోన్ చేసిన తర్వాత నా ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయింది. మొగుడు మీద కోపంతో సిమ్ కార్డు కూడా విరిచిపడేసింది. ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఎక్కడుందో, ఏ నుయ్యోగొయ్యో చూసుకుందో నాకు తెలీదయ్యా. అవునయ్యా వినోదు, పెళ్ళాం గొడవ పెట్టుకుని ఇంట్లోంచి వచ్చేస్తే ఇప్పుడా ఫోన్ చేసేది? ఎంత అన్యాయం అయ్యా. పెళ్ళయి 7 ఏళ్లు దాటినట్టుంది. దాన్ని అర్థం చేసుకుంది ఇదేనా? అసలే అది అమాయకురాలు. అవునవును, చాలా అమాయకురాలు. ఇదిగో, ఈ వెటకారాలకి అది ఎక్కువ బాధపడుతుంది. దాని మాట వినండి, దాన్ని అర్థం చేసుకోండి. దాన్ని ఏడిపించారంటే మీకే పాపం తగులుతుంది. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు సహజమే కదండి. అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. అవునా? ఒసే కస్తూరి, మంచినీళ్ళు పట్టుకురావే. వస్తున్నానత్త. నా ముదనష్టపు మొగుడు ఫోన్ చేశాడు, మాట్లాడొస్తానులే. కస్తూరి, మంచినీళ్ళు అడిగితే తేవేమే? ముసల్దానా, నువ్వు ఇప్పుడే తగలాడాలా? నేనేం చేశానే? పో ఇక్కడి నుంచి, పో. నీకు నటించడం కూడా రాదు. ఎందుకే ఆ పిచ్చి మిమిక్రీలు? జరిగిందేదో జరిగిపోయింది. పరాయి వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు? మన ఇంటికి వచ్చే. నువ్వు పిలవగానే కుక్కలాగా తోకొప్పుకుంటూ వచ్చేస్తాను మరి. ఇదేం పరాయి వాళ్ళ ఇల్లు కాదు, మా దుబాయ్ బావిల్లు. మా బావ హైట్ తక్కువని పెళ్లి చేసుకోలేదు కానీ, లేకపోతే నా బతుకు దుబాయ్ గోల్డ్ బిస్కెట్లా తళతళ మెరిసిపోయేది. ఎన్నిసార్లు చెప్తావే బాబు? ఏ, నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇంటికి రా. ఆ రోజు పొమ్మన్నావు, ఈ రోజు రమ్మంటున్నావు. అంతా నీ ఇష్టమేనా? అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? కుక్కకు గొలుసు కట్టినట్టు మెళ్ళో ఒక తాళి కట్టిపడేశావు. నా జీవితంతో ఆడుకుంటున్నా. చెప్పేది విను.
లహరి ఈరోజు బాబుని తీసుకుని శ్వేత దగ్గరికి వెళ్తుంది. బాబు చిట్టి ఇంకా ఆపు నాన్నా. నువ్వు రైటర్ అయ్యుంటే ఈ పాటికి 10 హిట్లు కొట్టేవాడివి. అంత మంచి స్టోరీలు చెప్తున్నావు. ఈ మాటలు వినే ఓపిక నాకు మాత్రం లేదు. నేను కావాలా మీ చెల్లెలు కావాలా అని నేను అడిగినప్పుడు నువ్వే కావాలని చెప్పుంటే పొంగిపోయేదాన్ని కదా. కనీసం మీ ఇద్దరు నాకు సమానమే అంటే కాస్త సర్దుకుపోయేదాన్ని. దానికి నువ్వేమన్నావు? నాకు నా చెల్లెలే గొప్ప అని నన్ను బయటకు గంటేశావు. ఇప్పుడు రమ్మని ఫోన్ చేయడానికి నీకు మనసు ఎలా వస్తుందయ్యా? అది కాదే. మాట్లాడుకో. మాట్లాడవంటే చంపేస్తాను. నీకు చేతనైంది అదే కదా. అంటే నేను హత్యలు చేసే హంతకురాల్లా కనిపిస్తున్నానా? ప్రతిదీ భూతద్దం పెట్టుకుని చూసుకోకే. ఏమన్నంటే ఇలా అంటారు. అమాయకురాలి కదా, ఇంకేం మాట్లాడలేక నోరు మూసుకుని కూర్చుంటాను. లహరి బాబుని శ్వేతకి ఈ రోజు ఇచ్చేస్తుంది కస్తూరి. అక్కడికి నేనేదో పసిపిల్లల మీద పగని సాధించేదానిలా మాట్లాడతారేంటి? నా కోపం అంతా వాడి మీద కాదు, నీ మీద, నీ చెల్లెల మీద. నీ చెల్లెల ముందు నన్ను అవమానించు. ఏ మొహం పెట్టుకుని ఇంటికి రమ్మంటావు? నేను కుటుంబం గురించి, మనందరి గురించి ఆలోచిస్తుంటే మీరు మాత్రం నన్ను ఒక విలన్ని చూసినట్టు చూస్తున్నారు. జరిగిన దానికి సారీ చెప్తున్నా కస్తూరి. వచ్చే కస్తూరి. ఆ ఇంట్లో నాకు విలువ లేదు. విలువలేని చోట నేను ఉండలేను. నన్ను అక్కడికి లాగాలని చూడకండి. నా మాట విను కస్తూరి, అర్థం చేసుకో. నువ్వు క్షమాపణలు చెప్పినా, కాళ్ళు పట్టుకుని బతుకులాడినా నీ మాట వినను, అర్థం చేసుకోను. మళ్ళీ చెప్తున్నాను విను. నీ బతుకు నీది, నా బతుకు నాది. నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నువ్వెవరో నేనెవరో. నువ్వు వినోదివి, నేను కస్తూరిని. అంతే. పెట్టే ఫోను. ప్రేమగా మాట్లాడితే కరిగిపోతానేమో అనుకుంటున్నారు. అమ్మో, కస్తూరి అంత అమాయకంగా కనిపిస్తుందా? అలా మాట్లాడేవేంటే? మొత్తం విన్నావా? విన్నాను. అలా మాట్లాడక రెక్కలు కట్టుకుని ఎగిరిపోమంటావా? విన్నారు కదా, అది దాని వరుస. నీళ్లు పోసి నిప్పుని ఆర్పగలం, కానీ దాని కడుపు మంట మాత్రం ఆర్పలేం. అది ముందు అరుస్తుంది, తర్వాత ఆలోచిస్తుంది. దాన్ని మెల్లగా ట్రాక్లోకి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. అది కా కస్తూరంటే అందరికి లోకువైపోయింది. మెల్లిగానే వేళ్లు కోసుకునేవు. పోయి ఇక్కడి నుంచే. ఇంకా నయం కత్తిపేట విసిరావు కాదు. మనశ్శాంతి లేదు. మేడం, మేడం, ఈ బిల్ పే చేస్తే మీరు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. మీ వాళ్ళు ఇంకా రాలేదా అండి? వచ్చేస్తానండి. సరే, ఈలోగా నేను డాక్టర్ గారి చేత మెడిసిన్స్ రాయించుకొస్తాను మేడం. శ్వేత గారు, బాబు. సారీ శ్వేత గారు, బాబుని మీకు ఇవ్వాలని నాకు అనిపించటం లేదు. నేను ఇవ్వను. నాతో పాటే వెనక్కి తీసుకెళ్ళిపోతాను. తొందరగా ఇవ్వండి. ఆట పట్టించాలు, ఇవ్వు. ఇంకెప్పుడు నాకు దూరం కావద్దు. నిన్ను దూరం చేసుకుని నేను బతకలేను. పెళ్లికి ముందు నా జీవితం పోయింది, పెళ్లి తర్వాత నా జీవితం పోయింది.
ఇప్పుడు నా జీవితానికి మిగిలిన ఆశ వీడొక్కడే. నా ప్రాణాన్ని నా దగ్గరికి చేర్చారు. ఇచ్చిన మాట కోసం సాహసం చేసి మరీ నా బాబుని తీసుకొచ్చి నాకిచ్చారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనండి. మీ మొహంలో ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని చూడటం కోసమే ఎంతో రిస్క్ చేశాం. ఇంతకు ముందు బాబుని మీకు ఇచ్చేసిన తర్వాత చాలా రోజులు వీడి జ్ఞాపకాలే నన్ను వెంటాడాయి. వీడి ఎడబాటుని నేనే భరించలేకపోయాను. అలాంటిది కన్న తల్లిగా మీరెలా తట్టుకుంటారు? అందుకే తల్లి పడే బాధని తీర్చడానికే బిడ్డని తీసుకొచ్చాం. ఆ రోజు మీరు దారిని పోయే వాళ్ళ బాధల గురించి మాకెందుకు లేని మీరు అనుకునుంటే ఈ రోజు నేను నా బిడ్డ ఇలా కలిసేవాళ్ళం కాదు. ఏ మూమెంట్లో నా ప్రయాణంలో మీరు పరిచయం అయ్యారో కానీ ఆ రోజు నుంచి మీకు నాకు మధ్య ఏదో బంధం బలపడింది. అందుకే అంటారు దేవుడు రాసే రాతిని ఎవరూ తప్పించలేరని. నా బాబు నా దగ్గరకు వచ్చేశాడు. ఇక ఎలాంటి కష్టాలైనా సంతోషంతో భరిస్తాను. మీరు వెంటనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి శ్వేత గారు. లేదంటే అరిషిగాడు మిమ్మల్ని వదిలిపెట్టడు. మీ కష్టాలు తాత్కాలికంగా తీరాయేమో కానీ వాడి వైపు నుంచి ప్రమాదాలు ఎప్పుడూ మీ నీడలానే ఉంటాయి. బాబుకి హాని తలపెట్టడానికి వాడు చూస్తున్నాడు. బాబుని లోకం నుంచే దూరం చేయాలని చూస్తున్నాడు. వాడి కొడుకుని వాడే చంపాలనుకుంటున్నాడా? మీరు కన్నది వాడి కొడుకుని కాదు శ్వేత గారు, వాడి చావుని. బాబు వలన వాడికి ప్రాణగంట ఉంది. చాలా సందర్భాల్లో వాడికి ప్రూవ్ అయింది కూడా. అందుకే బాబుని దూరం చేయటానికి విష ప్రయోగాలే కాదు, విషసర్ప ప్రయోగాలు కూడా చేశాడు. వీడు అదృష్టవంతుడు కాబట్టి మృత్యువు నుంచి బయటపడి వాడికి మృత్యు భయాన్ని చూపించాడు. ఎప్పటికైనా ఈ బిడ్డ చేతుల్లోనే వాడికి మరణం తప్పదు. బిడ్డ చేతుల్లో చావటం కంటే బిడ్డనే శాశ్వతంగా లేకుండా చేస్తే ప్రాణాలతో బయట పడొచ్చు అని అనుకుంటున్నాడు. అందుకే మీరు క్షణక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రోజులు మనవి కాదు, ప్రతిసారి ఓ అవకాశం మనకి రాదు. సరేనా? ఈసారి నా ప్రాణం ఇచ్చైనా వాడి ప్రాణం తీసైనా నా బాబు నేను కాపాడుకుంటాను. మరోసారి మీరు చేసిన సహాయానికి చేతులెత్తి మొక్కుతున్నాను. అయ్యో ఏంటండి ఇది? ఆ దేవుడు మీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని మొక్కుకుంటున్నాను. నా రుణం తీర్చుకునే అవకాశం కోసం ఎంతో దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంతో కాలం ఎదురు చూడాల్సిన పని కూడా లేదు. ఇప్పుడే చెప్తాను, చేస్తారా? అంతకంటే అదృష్టమా? చెప్పండి. నేను వీడికి ఆ కృష్ణ పరమాత్ముడి పేరు కృష్ణ అని పెట్టాను. ముద్దుగా కన్నయ్య అని పిలుచుకుంటున్నాను. ఆ కృష్ణుడిలానే ఈ కన్నయ్య కూడా చాలా గొప్పవాడవుతాడు. ఇందులో సందేహమేమీ లేదు. అందుకే మీరు కూడా వీణ్ణి కన్నయ్య కన్నయ్య అని పిలుస్తుంటే నేనే గుర్తుకొస్తాను. నా గుర్తుగా ఆ పేరు వీడికి ఉండిపోతుంది. నా రుణం తీరిపోతుంది. ఏమంటారు? అలాగే. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, మేము డ్రాప్ చేస్తాం. నా అడుగులు ఎటువైపు పడతాయో నాకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. నా గురించి ఆలోచించకండి. నేను ఎలాగోలో వెళ్తాను. ఈ డబ్బులు అవసరానికి ఉపయోగపడతాయి, మీ దగ్గర ఉంచండి. ఇబ్బంది పడకండి, అప్పుగానే తీసుకోండి. హాస్పిటల్ బిల్ కూడా మేమే పే చేస్తాం. దాని గురించి మీరేం ఆలోచించకండి. రే కన్నయ్య, ఇక నుంచి నీకు ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు. అమ్మ దగ్గర ఆనందంగా ఉండొచ్చు. సరేనా? వెళ్ళొస్తాం శ్వేత గారు. మళ్ళీ మనం కలవాలని రాసి పెట్టుంటే తప్పకుండా కలుస్తాం. బాయ్ కన్నయ్య. చెప్పవే.
చెప్పు. లహరి ఎక్కడుందో చెప్పు. మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ కడుపున పుట్టిన బిడ్డ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు. కానీ మేము స్నేహం కోసం మా ప్రాణాలను సైతం లెక్క చేయం. మీరు చంపితే నా స్నేహం మీద నేను వేసుకున్న ఒట్టు నిలబడుతుంది. నా ఆత్మకు శాంతి కలుగుతుంది. చంపుకోండి. ఆ రోజు నేను చూసిన అమ్మాయి ఎమ్మెల్యే కొండవీటి మాణిక్యం గారి కూతురు. ఆ అమ్మాయి పేరు ప్రియాంక. ఏం జరుగుతోంది? ఆ అమ్మాయిని ఏం చేశారు?